నమస్తే అండి అందరికీ. ఉదయం లేవగానే పిల్లల లంచ్ బాక్స్ కోసం రైస్ కర్రీ వండేంత టైం ఉండదు కాబట్టి మన ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి. అందుకే తక్కువ టైంలో పిల్లలకి ఇలా సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినే విధంగా హెల్దీగా ఉండడానికి నేను ఈ విధంగానే చేస్తానండి. అదేంటో వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ను వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఇంగువ వేసి ఓసారి కలుపుకోవాలండి. టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు ఓసారి కలుపుకొని తురుముకున్న క్యారెట్ను కూడా వేసి లో ఫ్లేమ్లోనే 3 నిమిషాలు వేయించాలండి. వేయించిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి క్యారెట్ మొత్తం అన్నానికి పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చివరికి నిమ్మకాయ రసం కూడా వేసి కలుపుకుంటే అయిపోతుందండి. క్యారెట్తో పులిహోర చేస్తే పిల్లల హెల్త్కి మంచిదండి. ఎందుకంటే క్యారెట్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచిది. క్యారెట్లో విటమిన్ ఏ, బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్ళకు మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపుని శుభ్రంగా ఉంచుతుంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇది తక్కువ కొవ్వుతో కూడిన పదార్థం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే డిష్ అండి. ఈ విధంగా క్యారెట్ పులిహోర చేసి పిల్లలకి తినిపించండి. తక్కువ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ అందించవచ్చు. అలాగే మంచి హెల్తీని కూడా పిల్లలకి అందించినట్టు అవుతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం.